హాయ్ ఫ్రెండ్స్ అండి. కళ్యాణ్ వాళ్ళమ్మకి తనుజ చీర పెట్టింది, చీర ఇచ్చింది. కళ్యాణ్ డౌట్ ఏంటంటే చీర మా అమ్మకి ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇచ్చింది అనేది తనుజ ఏం చెప్పిందో చిన్న క్లారిటీ తీసుకుందాం మనం మాట్లాడే వీడియోలో. తనుజ కళ్యాణ్ దగ్గర ఎందుకుంటున్నాడు, వాళ్ళిద్దరు అంత బాండింగ్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు డౌట్ వచ్చింది, నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే తనుజ ఇంతకుముందు కళ్యాణ్ దూరం పెట్టింది. తనుజ ఇప్పుడెందుకు అంత దగ్గరగా, అంత ఫ్రెండ్లీగా, అంత క్లోజ్గా ఉంటున్నారు అనేది కూడా మాట్లాడుకుంది. ఏం జరిగింది, వాళ్ళ చెల్లి వచ్చి ఏమైనా చెప్పిందా, అసలు హౌస్లో ఏం జరిగింది చిన్న క్లారిటీ మాట్లాడుకుంది వీడియోలో. ఫస్ట్ నేనేం చెప్పాను, ఫస్ట్ టైం మన ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయట్లేదు అబ్బా, ఎందుకంటే లైక్ రావట్లేదు, కొంచెం ప్లీజ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడుకోవాలంటే, తనుజ కళ్యాణ్ అంత దగ్గరగా ఉండడానికి కారణం ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంత దగ్గరగా ఉండడానికి కారణం ఏంటి, అంత క్లోజ్గా ఉండడానికి కారణం ఏంటి? వంట చేసే దగ్గర కూడా నేను హెల్ప్ చేస్తాను రా అని చేయి పట్టుకొని లేపి హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు కూర్చోరా నేను చేస్తానంటున్నాడు. లేదు నేనే చేస్తానంటుంది. నువ్వు కూర్చోరా, ఏం చేయాలి చెప్పురా, నేను చేస్తానంటున్నాడు కళ్యాణ్. ఓకే, మరి ఇంత మంచోడు ఏందిరా అని అనిపిస్తుందా? ఏమో అయి ఉండొచ్చు. ఒకవేళ మంచోడు అయితే ఫ్యామిలీ కూడా రావాలని కోరుకుంటాడు. ఎందుకంటే అక్కడ వరకు హెల్ప్ చేయడంలో మాత్రం ముందే ఉంటున్నాడు, ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడంలో కూడా. డెమ్మని హెల్ప్ చేయడం కానీ, వంట లేదని దివ్య హెల్ప్ చేయడం కానీ హెల్ప్ చేస్తారు. కానీ తనుజ విషయంలో ఇంతకుముందు తనుజ చాలాసార్లు వంట చేసింది, చాలాసార్లు ఏడ్చింది వంట దగ్గర కూడా. మరి ఎప్పుడు కూడా కళ్యాణ్ హెల్ప్ చేస్తానని చెప్పలేదు, వంట దగ్గర రాలేదు, నువ్వు కూర్చోరు నేను చేస్తానని లేదు. ఇవన్నీ ఇప్పుడే ఎందుకు వచ్చినాయి? నిన్నంతా కూడా కళ్యాణ్ తనుజ అమ్మడు తిరుగుతా, ఏమైంది చాలా మారిపోయావు, ఏమైంది చాలా మారిపోయావు, మీ చెల్లి ఏం చెప్పింది నాకు చెప్పు, నీలో చాలా తేడా వచ్చిందంటే ఏం తేడా వచ్చిందని అడిగింది. ఇంతకుముందు ఎలా లేవు, ఇప్పుడు చాలా అంటే డీప్గా, అంటే క్లోజ్గా, ఫ్రెండ్లీగా బాగుంటున్నావు, బాగా మాట్లాడుతున్నావు, మంచిగా నవ్వుతున్నావు, ఇలాగే నేను ఉండమన్నాను కదా అని అడుగుతున్నాడు. చెప్పట్లేదు తనుజ, చెప్పట్లేదు. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నీకేంటి అని అంటుంది, కానీ క్లోజ్గానే ఉంటుంది. అసలు వాస్తవం ఏంటంటే, తనుజ వాళ్ళ చెల్లి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడుస్తుంటే అమ్మనే మేము ఓదార్చలేకపోతున్నాను, నా ఏడుపు నేను ఓదార్చుకోవాలా, వాళ్ళిద్దరిని ఓదార్చాలి, నా వల్ల కావట్లేదు, నువ్వు అసలు ఏడవద్దు, ఎంత హ్యాపీగా ఉంటే అంత మంచిది, ఉంది 4 వారాలే, అదొక్కటే బ్యాడ్, నీకు వేరేది ఏం లేదు, చాలా బాగా ఆడతారు అని అన్నది. ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఒకసారి కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, తనుజ కళ్యాణ్తో అంత బాండింగ్ ఎందుకు ఉంటలేదు, దూరంగా పెడుతుందంటే బయటికి ఎలా వెళ్తుందో, ఆడపిల్ల కదా, బయటికి వెళ్తే వాళ్ళకంటే ఒక జీవితాలు ఉంటాయి కాబట్టి. ఇక్కడన్నాయే యూట్యూబ్ రివ్యూవర్స్ కానీ, బయట చూసేవాళ్ళు కానీ ఎలా తీసుకుంటారో, బయట ఏం పోటీ చేస్తారో, ఎట్లా పోయిద్దో అన్నట్టు తనుజ భయపడిన మాట వాస్తవం. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఆడపిల్ల కూడా కొంచెం భయపడి ఉంటుందని అనుకున్నాను కూడా, ఎలా ఉంటుంది అనేది. ఒక ఫ్రెండ్లీగా అవ్వాలని నువ్వు అయినా బయటకు వెళ్ళాలి, కొంచెం వెనక్కి వెళ్ళి కూడా దూరం పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత తనుజకి వీడియోలు చూపించినప్పుడు కూడా దాన్ని హైలైట్ చేయలేదు, హైలైట్ చేస్తే మరి అది ప్రొలాంగ్ అయిపోయి ఇంకా 1/2 అవుతుంది అన్నట్టు భయపడి ఆగిన మాట వాస్తవం తనుజ. అదే నిన్న వాళ్ళ చెల్లి అడిగింది, ఇట్లా బాండింగ్ బయటకు ఎలా వెళ్తుంది ఏంటంటే, అక్క నువ్వెందుకు మీ బాండింగ్ బయట ఏమనుకోవట్లేదు, ఫ్రెండ్లీగా అనుకుంటున్నారు, నువ్వు వేరే ఊహించుకోవద్దు, అసలు కళ్యాణ్ నిన్ను చాలా కేరింగ్ చేస్తున్నాడు, కళ్యాణ్ చాలా రియల్గా ఉన్నాడు నీ పట్ల, మా భరణి గారి తర్వాత కేరింగ్ చేస్తుంది కళ్యాణ్ గారే నిన్ను, నువ్వెందుకు అట్లా కళ్యాణ్ దూరం పెడుతున్నావు, మొన్న ఏడుస్తుంటే కళ్యాణ్ ఏడవద్దంటే ఎదిరించుకొట్టావు, నువ్వు ఏడవద్దనేగా అన్నాడు, ఎదిరించుకొట్టావు ఎందుకు, అది పెద్ద బయట ఏమనుకుంటున్నారంటే ఏడవద్దన్నమాటకు అంత ఎదిరించుకొట్టాడా, తనుజకు అంత పొగరన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అక్క కళ్యాణ్ చాలా మంచివాడు, చాలా జెన్యూన్గా ఉన్నాడని వాళ్ళ సిస్టర్ చెప్పింది. దాన్ని బట్టి తనుజ ఏమంది, లేదురా అలా ఉంటే బయట ఎలా వెళ్తుందో తెలియదు కదా, బయట ఎలా మాట్లాడుకుంటారో తెలియదు కదా, అందువల్ల నేను అట్లా మాట్లాడినాక నేను దూరంగా పెట్టి మాట్లాడాల్సి వస్తుంది తప్పితే వేరేది ఏం లేదు, ఫ్రెండ్లీగానే ఉంటాడు, కేరింగ్ చేసుకుంటాడు నాతోటి అని చెప్పింది. అప్పటి నుంచి కూడా కళ్యాణ్తో ఫ్రెండ్లీగా ఉంది. ఆ విషయాలన్నీ కళ్యాణ్కి తెలియదు, వాళ్ళ చెల్లి చెప్పిన తర్వాత మారిపోయింది సంగతి కళ్యాణ్కి తెలియదు. కానీ చెప్పట్లేదు తనుజ, నీ చెల్లి ఏం చెప్పింది నాకు చెప్పు, మీ చెల్లి ఏం చెప్పింది నాకు చెప్పవా, నేను అంతా తిరుగుతూనే ఉన్నాడు, అస్సలు చెప్పలేదు. ఇప్పుడు వంట దగ్గర నేను హెల్ప్ చేస్తాను, ఎందుకంటే ఆ మాటలో పడి ఏమైనా చెప్పిద్దేమో అని కళ్యాణ్ ప్రయత్నం. నువ్వు కూర్చో నేను చేస్తానంటాం, వెనకాల వెళ్ళటం కూర్చోవడం అవన్నీ కూడా చాలా బతిలాడుతున్నాడు, పని చేస్తాడు నేను చేస్తాను బతిలాడుతున్నాడు. మీ చెల్లి ఏం చెప్పింది చెప్పండి, చెప్పట్లేదు తనుజ. చెప్పకుండా నేను మిడ్ నైట్లో ఏం చెప్తుంది, మొత్తం చెప్పేసింది ఓపెన్గా. ఎందుకు చెప్పిందంటే, కళ్యాణ్ వాళ్ళ అమ్మ వస్తే, ఇంకా మనకు ఎపిసోడ్లో చూపించలేదు కానీ అంతకుముందు లైవ్ అయిపోయింది, దాంట్లో కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి ఉన్నదంతా చెప్పింది, ఏం లేదమ్మా మా ఆర్థిక పరిస్థితుల వల్ల, ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు లవ్ మ్యారేజ్ అంట, అందువల్ల పెద్దలు వాళ్ళని దగ్గర జారిపోతే వాళ్ళే ఓన్గా బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్ లాస్ వస్తే
కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల కళ్యాణ్ని హాస్టల్లో పెట్టి చదివించారంట. అది మాత్రం వాస్తవం. నాన్నగారు కూడా ఇంటర్వ్యూ అదే చెప్పారు. చదివించాము, మాకు స్తోమత అట్టుండి నేను కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళకపోయామని వాళ్ళు కూడా బాధపడ్డారు. అది మనసులో కొంచెం గాయంలా ఉండి కళ్యాణ్కి ఇక్కడ కూడా నాకు చూడటానికి కూడా వచ్చేవాడు కదనే బాధ వ్యక్తం చేశాడు కళ్యాణ్. ఓకే, ఇక్కడ వాళ్ళ అమ్మ వచ్చి కూడా అదే చెప్పింది, అమ్మ మేము ఇట్లా మా పరిస్థితి వల్ల మేము కళ్యాణ్ దగ్గరికి వెళ్ళకపోయాము, వాడు బాధ ఇప్పుడు మాకు అర్థమవుతుంది అని కొంచెం దిగిపోయినా, మాకంటే నేను మా ఆయనకి, మా ఆయన నాకు తప్పితే మాకు ఎవరు లేరమ్మా అని చాలా బాధగా చెప్పింది. ఆ బాధని చాలా అమాయకంగా ఉందంట, చాలా అమాయకంగాను, చాలా మంచి మనిషిలాగా ఉందంట వాళ్ళ అమ్మ. వచ్చిన పేరెంట్స్ అందరికంటే కూడా చాలా అమాయకురాలాగా ఉందంట. అసలు ఆమెను చూసి చాలా రియల్గా ఉందేమో, చాలా అమాయకంగా ఉందని తనుజ చీర పెట్టిందంట. అది కళ్యాణ్ వెంటబడి అడుగుతుంటే, ఎందుకు మా అమ్మకి చీర ఎందుకు పెట్టావు, మా అమ్మకి చీర ఎందుకు ఇచ్చావు అంటే, లేదు మీ అమ్మ చాలా రియల్ అనిపించింది నాకు, చాలా అమాయకురాలు, చాలా జెన్యున్ పర్సన్, అందుకే నాకు ఇవ్వాలనిపించింది చీర, ఇచ్చాను, నీకేంటి అని అంటుంది. ఇది కాదు, ఎందుకంటే ఆమె చాలా మంచిదంట. చూస్తుంటే మనకు ఎపిసోడ్ తెలుస్తుంది, చాలా మంచి మనిషి అంట కళ్యాణ్ వాళ్ళ అమ్మ. అది చెప్పుకొని బాధపడిందంట. అది తలుసుకొని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ప్లస్ కళ్యాణ్ కొంచెం బాధపడింది. మొత్తం గుర్తు చేసుకున్నాడేమో కానీ కళ్యాణ్ చాలాసేపు ఏడ్చాడంట. మిడ్ నైట్లో చాలాసేపు ఎక్కి ఏడ్చాడంట. ఎందుకంటే ఒక వాళ్ళ అమ్మని అపార్థం చేసుకున్నానని ఏడ్చుకున్నాడో గుర్తొచ్చి ఏమో తెలియదు కానీ చాలాసేపు ఏడ్చాడంట. వీళ్ళు కూడా ఏడవని అసలు బాధ అంతా పోద్దని వదిలేశారంట. తర్వాత మామూలు అయిపోయాడంటలే. తర్వాత తనుజ క్లియర్గా చెప్పిందంట, ఎందుకు ఇట్లా చేశానంటే మొత్తం చెప్పిందంట. మా చెల్లి ఎట్లా చెప్పింది, బయటికి వెళ్తే ఎలా అవుతుందోననే నేను భయపడి నేను దూరం పెట్టాను, కానీ ఫ్రెండ్లీగా బాగుందాం, నువ్వు నాకు చాలా క్యారింగ్ చేసాను, అది నువ్వే కాకుండా హౌస్లో నన్ను అందరూ చాలా బాగా చూసుకున్నారు, నాకు చాలామంది సపోర్ట్ చేశారు, అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, నాకు ఫ్రెండ్లీగా చాలా బాగున్నారని తనుజ బయటపడి ఓపెన్ అప్ అయి రాత్రి చెప్పిందంట. ఓకే ఫ్రెండ్స్, ఇది తనుజ మనసులో ఉంది, అందరూ హెల్ప్ చేస్తాను ఉంది, కానీ బయటికి తన గేమ్ వేరు, ఎమోషనల్ టచ్ వేరు అన్నట్టు మాట్లాడింది. నేను మొత్తం చెప్పేసింది బయటకు. వాళ్ళ చెల్లి వచ్చి మొత్తం క్లియర్గా చేసింది, చెప్పేసింది. ఆ వచ్చిన దాంట్లో కూడా పేరెంట్స్లో తనుజ వాళ్ళ సిస్టర్దే కొంచెం పెళ్లి కూతురు చేయటం అది కొంచెం బాగుంది, బెటర్, అది బాగుంది. ఎందుకంటే టైం ఇచ్చింది కాబట్టి. చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.